Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. నమస్కారం శంకరి గారు. సో చాలామంది కూడా యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు. దాని గురించి రకరకాల అఫర్మేషన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అలా కనెక్ట్ అయ్యి వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవడం, మెడిటేషన్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో యూనివర్స్కి కనెక్ట్ అవ్వడానికి మనకి ఎలాంటి మార్గాలు ఉన్నాయంటారు? అండ్ అలాగే అఫర్మేషన్స్ ఏవి ఎక్కువగా చేస్తే మనం ఈజీగా యూనివర్స్కి కనెక్ట్ అవుతూ అంటాం? అండ్ మీరు చెప్పడం జరిగింది మాకు. నేను పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కువగా కొన్ని అఫర్మేషన్ యూజ్ చేసి నేను యూనివర్స్కి కనెక్ట్ అయ్యాను అని. ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి. యూనివర్స్తో కనెక్ట్ అవ్వటము అని అంటే చాలామంది అంటే ఈ మధ్య కాలంలో వినేది ఏంటంటే, నేను యూనివర్స్తో కనెక్ట్ అయ్యాను, నేను మెడిటేషన్ చేస్తున్నాను అంటే. యూనివర్స్తో నువ్వు ఎప్పుడు కనెక్ట్ అవుతావు? జస్ట్ ఎలాబరేట్ యువర్ సెల్ఫ్. ఒకసారి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. నిజంగా మీరు యూనివర్స్తో కనెక్ట్ అయ్యారా? కనెక్ట్ అయినప్పుడు మీలో వచ్చే మార్పులు మీరు గమనించారా? మనం ఒక్కసారి యూనివర్స్తో కనెక్ట్ అయిన తర్వాత మనలోని భయము అనేది ఉండదు. ఏ విషయం గురించి అయినా కూడా చాలా స్థిమితంగా ఆలోచన అనేది చేస్తాం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోము. అండ్ మీ యొక్క హార్ట్ చాలా ప్యూర్గా ఉంటుంది. అంటే ఏదో కావాలి, నేను ఇది కావాలి, ఎవరిని అడగాలి అనే దానికన్నా నాకు యూనివర్స్ ఉంది, ఖచ్చితంగా చేస్తుంది నాకు అనేటటువంటి ఒక నమ్మకాన్ని కలిగి ఉంటారు. నా వరకు నేను అదే చెప్తాను. ఎందుకంటే నేను యూనివర్స్తో కనెక్ట్ అయ్యాను అని అనుకునేటప్పుడు నేను చేసే ప్రతి పనిలో నాకు సహకరిస్తుంది, అవకాశాలను కల్పిస్తుంది, నన్ను ముందుకు నడిపిస్తుంది అనేటటువంటి ఒక నమ్మకం నాకు ఉంది. కాబట్టి నేను కనెక్ట్ అయ్యాను అని నేను చెప్తాను. అలాగే నేను అందరికీ కూడా ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసుకోండి. 100% నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నప్పుడు అది మీకు వర్కౌట్ అవ్వటం కూడా జరుగుతుంది. ఓకే. సో దీనికోసం అంటే నేను నా పర్సనల్గా కొన్ని అఫర్మేషన్స్ని నేను ఛాన్ చేసుకుంటుంటాను. అంటే నా ఎనర్జీని నేను ఇంక్రీజ్ చేసుకుంటూ యూనివర్స్తో కనెక్ట్ అయ్యేటప్పుడు అంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒక బాండ్ అనేది ఏ విధంగా ఉండాలి, నేను ఆ బాండ్ని క్రియేట్ చేసుకోవాలంటే ఎలా ఛాన్ చేయాలి, ఎలా ఎఫర్మేషన్స్ చేయాలి అంటే ఒకసారి మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకోండి. ఎంత గొప్పగా ఊహించుకుంటామంటే, ఈ విశ్వాత్మచే సృష్టించబడిన ఒక అద్భుతమైన ప్రాణిని నేను. ఈ చైతన్య వికాసంలో నేను ఎంతో విశిష్టతను కలిగి ఉన్నాను అంటే మిమ్మల్ని మీరు ఎంత పొగుడుకుంటున్నారు. ఎవరి చేత సృష్టించబడ్డారు? విశ్వాత్మ చేత సృష్టించబడ్డారు. ఈ విశ్వాత్మచే సృష్టించబడిన ఒక అద్భుతమైన ప్రాణిని నేను అంటే మిమ్మల్ని మీరు ఎక్కడ డిగ్రేడ్ చేసుకోవట్లేదు. నా లైఫ్ ఇంతేనా, నేను ఇంతేనా అని మీరు డిగ్రేడ్ చేసుకోవట్లేదు. యు ఆర్ గివింగ్ బూస్టపింగ్ యువర్ ఎనర్జీ. ఒక అద్భుతమైన ప్రాణిని నేను. ఈ చైతన్య వికాసంలో ఎంతో విశిష్టతను కలిగి ఉన్నాను. నాకు అంటూ ఒక మంచి గుర్తింపు అనేది ఉంది అని మనం చెప్పుకోవటం. నేను నా సామర్థ్యాలను పెంచుకోవటం ద్వారా మహోన్నతమైన స్థితిని పొందుతున్నాను. నా సామర్థ్యాలను నేను పెంచుకుంటున్నాను. నాకేం కావాలన్నా నేను నా సామర్థ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. అందుకు సహకరిస్తున్న విశ్వానికి కృతజ్ఞత. నాతో పాటు జీవిస్తున్న సకల చరాచర జీవరాశులందరికీ విశ్వం యొక్క అనుగ్రహాన్ని కల్పించినందుకు విశ్వానికి కృతజ్ఞత. నాతో పాటు ఉన్నటువంటి అందరికీ కూడా ఈ విశ్వం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి. ఈ ప్రకృతిలో నేను ఒక గొప్ప ప్రాణిని. ఈ ప్రకృతిలో శక్తి అంతా నా వినియోగం కోసం ఎదురు చూస్తూ ఉంది. సో ప్రకృతిని మనం ఎంత ప్రేమిస్తామో, పంచభూతాలను ఎంత ప్రేమిస్తామో మనము ఆ శక్తిని కూడా తీసుకోగలుగుతాం అన్నమాట. ఈ ప్రకృతిలోనే నేను ఒక గొప్ప ప్రాణిని. సో నా శక్తి అంతా కూడా నేను ఉపయోగించుకోవాలి. ఈ విశ్వమూల చైతన్య సంరక్షణలో నేను అనుక్షణం ఇమిడి ఉన్నాను. ఎవరి రక్షణలో ఉన్నాను నేను? విశ్వం యొక్క రక్షణలో ఉన్నాను. సో ఇలా అన్నమాట.
మనము ఎప్పుడైతే యూనివర్స్కి దగ్గర అవ్వాలి అని అనుకుంటామో, నేనైతే ఈ అఫర్మేషన్స్ రోజూ చాంట్ చేస్తాను ఖచ్చితంగా 100%. అలాగే క్లాసెస్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ చాంటింగ్ కంపల్సరీ ఇస్తాను అనమాట. ఈ విశ్వం యొక్క అడుగుజాడలో నడుస్తున్నాను అంటే ఎప్పుడూ కూడా ప్యూరిటీ ఆఫ్ మైండ్, ప్యూరిటీ ఆఫ్ ద సోల్తోనే నేను ఉంటాను. ఏది కావాలన్నా విశ్వం నుంచే పొందుతాను. విశ్వం యొక్క ఆశీర్వచనాన్ని నేను పొంది ఉన్నాను. ఈ విశ్వం యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ నాపై ఉన్నందుకు సర్వదా కృతజ్ఞతను. ఏది కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా, ఎలా కావాలన్నా కూడా యూనివర్స్నే కోరుకోవడం అనేది జరుగుతుంది. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఆఫ్కోర్స్ అది మీకు ఇంత చిన్నది, ఇది మేడం ఇంత ఇదిగా తీసుకున్నారా అని అనుకోవచ్చు. అంటే ఇది ఎక్స్పీరియన్స్ చెప్పాలో లేదో నాకు తెలియదు కానీ బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. చెప్పండి మేడం, ఖచ్చితంగా. ఓకే, నేను చిన్నప్పటి నుంచి స్వీట్స్ చాలా తింటాను. చాలా అంటే పిచ్చి అనమాట. ఒక రకంగా మీకు షుగర్ ఉంది అన్నా కూడా స్వీట్ మానే పరిస్థితి కాదనమాట. అంత స్వీట్ అలవాటు బాగానే. సో దానివల్ల టీత్ ఆల్మోస్ట్ డికే అయిపోతుంది. ఐ రిమూవ్ చేయించుకున్నాను కూడా. సో నేను షూట్స్కి వచ్చేటప్పుడు కూడా ఐ హ్యావ్ ఏ బ్రేకేజ్ ఇన్ ద టీత్. ఓకే. సో నేను ఎప్పుడు అనుకునేది అనమాట, అందరిలాగా నాకు కూడా టీత్ మంచిగా ఉండాలి, చక్కగా ఉండాలి. ఓకే, నేను స్వీట్ తిన్నాను, పాడైపోయింది, దట్స్ మై ఫాల్ట్. ఓకే, కానీ నాకు అలా కావాలి అని నేను అనుకున్నప్పుడు రియల్లీ నవ్ ఐ హ్యాడ్ 32 టీత్. ఎలాగా అనేది ఏంటంటే ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ. ఒక డాక్టర్ ద్వారా నాకు ఆపర్చునిటీ దొరికింది. దానికి సపోర్ట్గా మా సన్, నా ఫ్రెండ్, ఆ డాక్టర్స్ టీము నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు నాకేంటంటే తినడానికి ప్రాబ్లం లేదు. కానీ నేను ఒకటే అనుకునేదాన్ని, ఈవెన్ నాకు సర్జరీ జరుగుతున్నా ఐ యూస్ టు చాంట్ ఓం. ఓకే, నాకు యూనివర్సిటీ ఆఫర్ ఇచ్చింది కాబట్టి నేను అది సద్వినియోగపరచుకోవాలి, నేను ఇలా ఉండాలి అని నేను చాంట్ చేసుకునేదాన్ని. టీత్ లేక నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. ఫుడ్ చూ చేయడానికి కానీ దేనికైనా కానీ చాలా ఇబ్బంది పడేదాన్ని. మాట్లాడటానికి కానీ చాలా ఇబ్బంది పడేది. బట్ నవ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. అఫ్కోర్స్ ఇది చిన్న ఎక్స్పీరియన్సే కావచ్చు కానీ నా లైఫ్కి నాకు కావాల్సింది నేను ఎలా అయితే డిజైన్ చేసుకున్నానో ఆ విధంగా నాకు ఇచ్చింది. నేను నమ్మాను. విశ్వం ఇచ్చిన ప్రతి దానిని నేను యాక్సెప్ట్ చేశాను. పెయిన్ యాక్సెప్ట్ చేశాను, అందులో స్వీట్నెస్ని యాక్సెప్ట్ చేశాను, బిటర్నెస్ని యాక్సెప్ట్ చేశాను నేను. కానీ నాకు యూనివర్స్ ఖచ్చితంగా చేస్తుంది అనేటటువంటి నమ్మకాన్ని నేను క్రియేట్ చేసుకున్నాను. ఈవెన్ సర్జరీ జరిగిన నైట్, నాకు సర్జరీ జరిగిన మార్నింగ్ నేను క్లాస్ చెప్పగల ఎనర్జీ ఇచ్చేది. ఓహ్, ఐ హ్యావ్ 4 implants. పెయిన్ రాలేదు మాట. 4 implants పెట్టారు. స్క్రూస్ పెడతారు కదా, ఇంప్లాంట్స్ పెట్టేటప్పుడు నైట్ నాకు పెట్టినా కూడా ఎర్లీ మార్నింగ్ నేను క్లాస్ ఎప్పుడూ మానలేదు. ఆ ఎనర్జీ ఖచ్చితంగా ఇచ్చేది. ఇంప్లాంట్స్ పెట్టేటప్పుడు కూడా ఐ యూస్ టు చాంట్ ఓం. ఐ బిలీవ్ యూనివర్స్ చేస్తుంది అనుకున్నది. మనము ఎప్పుడైతే హోల్ హార్టెడ్గా యూనివర్స్ ముందు మనము నిలబడతామో 100% చేస్తుంది అనేటటువంటిది నా నమ్మకం. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసుకోండి. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి మనలో కొన్ని మార్పులు అనేవి ఖచ్చితంగా కావాలి. సో కొన్ని అఫర్మేషన్స్ని చాంట్ చేయడము, కొన్ని పనులను మనం చేసేటటువంటి పద్ధతి ప్రకారంగా చెయ్యటము, అలా చేసుకుంటూ వెళ్తే యూనివర్స్తో ఖచ్చితంగా కనెక్ట్ అవుతారండి. అండ్ మీరు చెప్పినట్టుగా మీ ఎక్స్పీరియన్స్ మీకు చిన్నదేమో కానీ నిజంగా అది చాలా పెద్దది. యాక్చువల్ టీత్ లేకపోతే వీఆర్ అనేబుల్ టు ఈట్. నేను అలా ఎన్నో రోజులు పస్తున్న రోజులు కూడా ఉన్నాయి. నేను అది తినలేక, మాట్లాడలేక ఆ ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు ఆ ఫుడ్ 2 days తినకండి అని అంటే కూడా ఐ యూస్ టు స్టాప్. పర్వాలేదు, ఎనర్జీ ఉంటుంది అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్. నవ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. అసలు ఏ ఫుడ్ అయినా కూడా నేను చక్కగా తీసుకోవచ్చు. కానీ దానికి నేను కొన్ని నియమాలు పెట్టుకున్నాను. యూనివర్స్తో నేను కనెక్ట్ అవ్వాలంటే ఐ వాజ్ ప్యూర్లీ వెజిటేరియన్. I have to do help. I was grateful. I was thankful to the universe. I have to follow the forgiveness. గ్రాటిట్యూడ్ ఉండాలి. కొన్ని నియమాలు నాకు నేను పెట్టుకున్నాను. ఆ నియమాలు మాత్రం నేను ఖచ్చితంగా ఫాలో అప్ అవుతాను. ఇంతకీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతున్నాయి? December 15th అండి. అది నైట్ ఉంటుంది. 8:15 to 9:15 వరకు క్లాసు. అంటే ఇక్కడ ఇందులో ఏంటంటే నీ హ్యాబిట్ ఎందుకు నువ్వు మార్చుకోవాలి అని అంటే, నువ్వు ప్రతి విషయంలోని కొన్ని బ్లాకేజెస్ పెట్టుకుంటూ ఉంటాడు మనిషి.
డబ్బు సంపాదించడంలో కానీ, ఒక రిలేషన్ డెవలప్ చేసుకోవడంలో కానీ, ఒక జాబు దాంట్లోని ముందుకు వెళ్ళడానికి కానీ కొన్ని బ్లాకేజెస్ పెట్టుకుంటుంటాడు. తనలో తను కొన్ని తప్పులు ఉంటాయి. లేదా తన తప్పు లేకపోయినా వేరే వాళ్ళ తప్పు గురించి అతిగా ఆలోచించడం అనేది చేస్తుంటాడు. సో ఇవన్నీ ఏంటి, మనకు మనం క్రియేట్ చేసుకున్నటువంటి పరిధిలో కన్నా కూడా మనం ఎక్కువగా దానిని మనలో ఇమ్మర్స్ చేసేసుకుంటున్నాం. సో వాటిని ఓవర్కమ్ చేసినట్లయితే టెక్నిక్స్ కూడా దానికి అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు. సో టెక్నిక్స్ని ఉపయోగించుకుంటూనే ఈ బ్లాకేజెస్ని రిమూవ్ చేసుకుంటూ ఒక చిన్న హ్యాబిట్, నాకు పొద్దున్న లేచే అలవాటు లేదండి, కాదు, ఖచ్చితంగా లేవాల్సిందే. ఖచ్చితంగా ఈ 21 డేస్లో మెయిన్గా ఉన్న ఎక్సర్సైజ్ ఏంటంటే 5 o'clock ఖచ్చితంగా లేవాల్సిందే. 5 o'clockకి లేవాల్సిందే. 5 o'clockకి కొన్ని ఎఫర్మేషన్స్ని చాంట్ చేయాల్సిందే, ఎక్సర్సైజ్ చేయాల్సిందే. దీనికి యాక్సెప్ట్ చేసే వాళ్ళకి మాత్రమే క్లాస్లో అలౌడ్. అంటే అలా చేయడం వలన యూ విల్ హ్యావ్ ద రిజల్ట్. ఆ టైంకి నువ్వు తీసుకున్నటువంటి ఎనర్జీ నీకు ఉపయోగపడుతుంది. నీ కెరీర్లో నువ్వు ముందుకు వెళ్ళడానికి, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి రిలేషన్ని డెవలప్ చేసుకోవడానికి కానీ, మనీ బ్లాకేజెస్ని రిమూవ్ చేసుకోవడానికి కానీ ఇవి చాలా ఉపయోగపడతాయి. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా నేను కొంతమంది మీద ఇది వర్కౌట్ చేయడం వలన అది వర్కౌట్ అయ్యింది కాబట్టి అగైన్ ఐ వాంట్ టు కండక్ట్. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఏ విధంగా అప్రోచ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతుంది నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.